స్మార్ట్ సిటీల జాబితాను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోయే 20 స్మార్ట్ సిటీలను ప్రకటించింది. తొలి జాబితాలో 20 నగరాలకు చోటు దక్కింది. స్మార్ట్ సిటీలకు 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ, కాకినాడ ఎంపికయ్యాయి. స్మార్ట్ సిటీ జాబితాలో కోయంబత్తూర్, కొచ్చి, పుణె, జైపూర్, జబల్పూర్, దావణగిరి, సూరత్, అహ్మదాబాద్, షోలాపూర్, లుధియానా, భోపాల్, భువనేశ్వర్, గువాహటి, బెల్గాం, ఇండోర్, ఉద్దంపూర్, విశాఖ, కాకినాడ ఉన్నాయి. స్మార్ట్ సిటీల ఎంపికలో పారదర్శకత పాటించామని వెంకయ్యనాయుడు తెలిపారు. స్మార్ట్ సిటీలతో నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఏ రాష్ట్రాలైతే 20 తర్వాత మొదలయ్యాయో వాటికి ఒక అవకాశం ఇచ్చి వాళ్లను ఏప్రిల్ లోపల ఆ నగరాల యొక్క ప్రణాళికలను మెరుగుపరిచి సంసిద్ధతగా తయారైతే వాళ్ళ విషయం కూడా పరిశీలించవచ్చు. ఎక్కువ ఆలస్యం లేకుండా ఏప్రిల్ మొదటి వారంలోనే అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం కొన్ని నగరాలు ఆ యొక్క యాక్సిలరేటెడ్ సెలక్షన్ సిస్టమ్ లో వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ కాని వాళ్లకు తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, తమిళనాడు గాని, కేరళ గాని భాషను బట్టి, వేషాన్ని బట్టి ఇక్కడ ఏమి నిర్ణయించలేదు. ఏ నగరాలు దానికి ఎంపిక అయ్యాయో ఆ నగరాలు ఇందాక ఆ నగరాల యొక్క పనితీరును బట్టి, ఆ నగరాల యొక్క సంసిద్ధతను బట్టి ఆ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించింది. ఇంతకీ స్మార్ట్ సిటీలతో వచ్చే లాభం ఏంటి? నగరాల రూపురేఖలు ఎలా మారనున్నాయి? ప్రభుత్వము స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టు ప్రారంభించి దేశంలోనే 100 సిటీస్ను స్మార్ట్ సిటీస్గా చేస్తామని అన్నారు. ఇవాళ 20 ప్రకటించారు. కానీ మీరు ప్రకటించిన 20లో చూసుకుంటే చాలా స్పష్టంగా ఎన్డీఏ పక్షాలు పాలించేటువంటి రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చారు. ఇప్పుడు మధ్యప్రదేశ్కు 3 సిటీస్ ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కు ఏమీ ఇవ్వలేదు, పశ్చిమ బెంగాల్కి ఏమీ ఇవ్వలేదు, బీహార్కి ఏమీ ఇవ్వలేదు, తెలంగాణకి ఏమి ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్కు 2 ఇచ్చారు. అంటే చాలా క్లియర్గా గుజరాత్కు 2 ఇచ్చారు, రాజస్థాన్కు 2 ఇచ్చారు. ఎక్కడెక్కడైతే ఎన్డీఏ పక్షాలు పాలిస్తున్నాయో అక్కడ స్మార్ట్ సిటీలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అది కూడా ఎన్డీఏ పాలిత పక్షాల్లో ఎలక్షన్స్ ఉన్న చోట కొద్దిగా ఎక్కువ ఇచ్చారు. అంటే ఇలాంటి పరిస్థితి ఉంటే సహజంగానే ఇది స్మార్ట్ సిటీస్ అవుతాయి తప్ప స్మార్ట్ పాలిటిక్స్ కాదు. స్మార్ట్ పాలిటిక్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది అన్ని రాష్ట్రాలకు కూడా ఇది సంబంధించినటువంటి ప్రభుత్వం. అందువల్ల ఇది ఖచ్చితంగా రేపు రాజకీయ విమర్శలకు రావచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరసన వ్యక్తం చేశారు, ఇంకా పెరగచ్చు. ఇక రెండవది ఈ ప్రాజెక్టు అమలు ఏమవుతుంది? గతంలో కూడా మనకు జేఎన్యూఆర్ఎం ప్రాజెక్టు ప్రారంభించారు. దీంట్లో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ 70% పనులు కూడా పూర్తి కాలేదు. మరి అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. మన స్మార్ట్ సిటీలను వ్యతిరేకించాల్సింది కాదు, కానీ క్వశ్చన్స్ రైజ్ చేయడం ద్వారా వీటికి ప్రభుత్వాల నుంచి ఆన్సర్స్ కావాలి. ప్రభుత్వాల నుంచి మనకు ఒక రకమైనటువంటి సమాధానాలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు జేఎన్యూఆర్ఎం లాగా ఉంటుందా? ఇప్పుడు హైదరాబాద్ నగరానికి జేఎన్యూఆర్ఎం అనుభవం ఉంది. జేఎన్యూఆర్ఎం కింద హైదరాబాద్ నగరానికి బస్సులు ఇచ్చారు. ఆ బస్సుల పరిస్థితి ఏంటంటే అప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్న ఏకే ఖాన్ గారు బహిరంగంగానే చెప్పారు, ఈ బస్సులు మేము బయట తిప్పడం లేదు, ఎందుకంటే ఇది బయట తిప్పితే నష్టం ఎక్కువ అవుతుంది అని. అంటే మరి 100 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ నగరానికి జేఎన్యూఆర్ఎం కింద బస్సులు ఇస్తే ఆ బస్సులు మనం బయటకు తిప్పలేకపోతున్నాం. ఎందుకంటే తిప్పితే అవి చాలా మైలేజ్ చాలా తక్కువ, రిపేర్లు వస్తే చాలా కష్టం, హైదరాబాద్ రోడ్లకు అవి అడ్జస్ట్ కావు. కారణం ఏంది? ఈ డిజైన్ ఎక్కడో ఢిల్లీలో తయారు చేశారు. ఢిల్లీలో తయారు చేసిన డిజైను ఏ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లకు అప్పచెప్తారో ఆ డిజైన్ తయారు చేస్తారు. అదే హైదరాబాద్ రోడ్లకు సరిపోతుందా సరిపోదా అనేది ఆలోచించారు. అంటే జేఎన్యూఆర్ఎం బస్సులు రావడం వల్ల ఆర్టీసీకి నష్టాలు పెరిగాయి, లాభాలు కాదు. అందుకే ఒక దశలో వాటిని బయటకే తెరవలేదు, షెడ్లో పడేసి పెట్టారు. మరి ఇలాంటి రేపు జరగకుండా ఏం జాగ్రత్త పడతారు? అలాగే జేఎన్యూఆర్ఎం కింద హైదరాబాద్ నగరంలోనే 20,000 ఇండ్లు కట్టి ఇప్పటికే ఎలకేట్ కాలేదు. మీరు జేఎన్యూఆర్ఎం వెబ్సైట్కి వెళ్ళండి, హౌజెస్ కన్స్ట్రక్టెడ్ బట్ నాట్ ఎలకేటెడ్ అని లిస్ట్ ఉంటుంది. అందులో చూడండి, హైదరాబాద్ సిటీలోనే 20,000 ఇళ్ళు ఉన్నాయి. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, 400 ఇళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టి మేము కడుతున్నామని చూపెడుతున్నాం. ఉన్న 20,000 ఇళ్ళేమో ఎలకేట్ చేయలేదు.
కొన్నోమో నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు మనకు హైదరాబాద్లోనే మల్కాజ్గిరి దగ్గర అమ్ముగూడకి వెళ్ళండి, 10 ఏళ్ళుగా కడుతున్నారు ఇప్పటికీ కూడా. ఆ జేఎన్యూఆర్ఏ కాదు, అంతకుముందు వాల్మీకి అంబేద్కర్ యోజన కింద కట్టిన ఇల్లు కూడా పూర్తి కాలేదు. మరి కొన్ని ఇళ్ళు పూర్తి కావు, పూర్తయినా ఎలకేట్ కావు, ఎలకేట్ అయినా అందులోకి పబ్లిక్ రారు. సో ఈ గందరగోళం అంతా ఏంటి సమస్యకు పరిష్కారం? ఇప్పుడు ఇన్ని పట్టణాభివృద్ధి పథకాలు వచ్చాయి, మనకు ఆశ్చర్యం. హైదరాబాద్ నగర జనాభా 75 లక్షలకు పెరిగింది, కానీ ఇప్పటి వరకు గండిపేట హిమాయత్ సాగర్ మినహా మరొక పెద్ద ట్యాంక్ కట్టలేకపోయాం. మరి హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏం చేసినట్లు? ఇంత ఖర్చు పెట్టారు కదా, మంచినీళ్ళు అయితే కీలకం కదా. సో మంచినీళ్ళు కీలకమైనప్పుడు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ ఎందుకు కట్టుకోలేకపోయాం అంటే దీనికి ఆన్సర్ లేదు. అంటే గండిపేట హిమాయత్ సాగరే నిండుతలేదు కదా అని ఒక ప్రశ్న ఇచ్చింది. నిండేటప్పుడైనా కనీసం ఎప్పుడైనా ఒకసారి నిండితే ఆ నీళ్ళు ఉపయోగపడతాయి కదా. మీరు గమనించండి, అంటే ఆ డెవలప్మెంట్లో మనకు ఇప్పుడు నేను ఇవాళ వరంగల్ వెళ్ళొచ్చాను. కాకతీయుల కాలంలో కట్టినటువంటి చెరువులు, అది రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువు, ఈ చెరువులు ఇప్పటికీ కూడా 1000 ఎకరాలకు సాగునీరు ఇస్తుంది. కానీ మన నాయకులు కట్టిన కాకతీయ కెనాల్ మాత్రం మరమ్మతులు లేక 100 ఎకరాలకు ఇస్తున్నారు. అంటే మన వాళ్ళు కట్టినటువంటి చెరువులో కాకతీయ కెనాలేమో అది చాలా తక్కువ ఇరిగేషన్ సదుపాయం ఇస్తుంది. కాకతీయులు 800 ఏళ్ళ కింద కట్టినవి కూడా ఇప్పటికీ కూడా మనకు తూములు కూడా రిపేర్లు రాకుండా పనిచేస్తున్నాయి. సిల్టింగ్ కూడా లేదు, పూడికలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అందువల్ల మనం ఈ సిటీ డెవలప్మెంట్లో శాశ్వత ప్రాతిపదిక మీద ఏం చేస్తాం? ఒక విజిబుల్, అంటే మన సిటీలో ఫ్లైఓవర్లు కాదు ముందు కావాల్సింది సిటీస్కు మంచినీళ్ళు, తాగునీటి సదుపాయానికి ఏ రకమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్లో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. మరి రెండు, ఒక వేస్ట్ మేనేజ్మెంట్. ఇలా హైదరాబాద్ మీరు వెళ్ళండి జవహర్ నగర్ వైపు, భరించలేం మనం. అంటే ఇక ఆధునిక వేస్ట్ మేనేజ్మెంట్ ఇవ్వలేమా? పెద్ద రామ్కీకి ఇచ్చారు, ఆ రామ్కీ ఏం చేశాడో మనకు అర్థం కాదు. 1000 కోట్లు కదా, 100 కోట్లు కేటాయిస్తుంటారు, ఖర్చు పెడుతుంటారు, అది పెద్ద ఎత్తున అలాగే ఉండిపోతాయి. తర్వాత సిటీ గవర్నెన్స్ని ఎట్లా మారుస్తాం? స్మార్ట్ గవర్నెన్స్ కావాలి సిటీస్కు. మనం రోడ్ల మీద చూస్తుంటాం చూడండి, జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్ వేస్తారు, చాలా నీట్గా అందంగా రోడ్ వేస్తారు. వెంటనే 5 రోజులకు బిఎస్ఎన్ఎల్ వాడో ఎలక్ట్రిసిటీ వాడొచ్చి తవ్వుతారు దాన్ని అడ్డంగా. మరి వీళ్ళు తవ్వడం ఎందుకు, వాళ్ళు వేయడం ఎందుకు, వీళ్ళ మధ్య ఎందుకు కోఆర్డినేషన్ ఉంటుందో ఆన్సర్ లేదు. ఆఖరికి మ్యాన్ హోల్స్ పైన మనము క్లోజ్ చేసుకునేటువంటి టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు. మ్యాన్ హోల్స్లో పడి కూడా మనుషులు చచ్చిపోయే పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. మంచినీళ్ళు తాగి మనుషులు చచ్చిపోయిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. అందువల్ల మనకు స్మార్ట్ సిటీ అంటే సిటీ యొక్క స్వరూప స్వభావాలు రావాలి. సిటీ అనేది ఒక ల్యాండ్ యూజ్ ప్లానింగ్ ఉండాలి. సిటీలో అనేది ప్రజలు సంతోషంగా జీవించగలిగేటువంటి పరిస్థితులు ఉండాలి. మీరు ఇప్పటికీ కూడా నగరాల్లో మహిళలకు భద్రత లేకపోతే ఆ నగరమే కాదు. నగరంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవించడానికి హౌసింగ్ యాక్టివిటీ కావాలి. ఇవాళ మీరు నిన్నకాక మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చూడండి, మీరు అసలు అద్దెలు భరించలేకపోతున్నాం, విజయవాడ ఎట్లా బతుకుతారు ప్రజలు అన్నారు. ఇది హైదరాబాద్ నగరంలో కూడా అదే పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒక సామాన్యుడు ఎలా జీవిస్తాడు? ఎందుకంటే మనం ఒక స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి పెట్టాం, అడ్డగోలుగా ధరలు పెంచి పెట్టాం. దీనివల్ల ఇవాళ ఉండటానికి పరిస్థితి లేదు. ప్రభుత్వం అనేది హౌసింగ్ రంగంలో సీరియస్ ఇన్వాల్వ్మెంట్ చాలా రోజులైంది మానేసి. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు హైదరాబాద్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తర్వాత, ముంజాయ్ హౌసింగ్ బోర్డు, సంజీవ్ రెడ్డి గారు హౌసింగ్ బోర్డు తర్వాత కట్టిన ఒక మేజర్ హౌసింగ్ కాలనీ చూపెట్టాను మనం. ఒకవేళ కట్టినా కూడా కూలిపోతుంటాయి. నిజాం కాలం నాటి ఇండ్లోమో ఇప్పటికీ ఉన్నాయి, మీరు కాచిగూడ ఆ ప్రాంతాల్లో కనబడుతుంటాయి. కానీ 80 ఏళ్ళ కింద నీళ్ళు, ఇప్పుడు కట్టిన ఇండ్లోమో 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి కూడడం మొదలవుతాయి. అందువల్ల సిటీ నిర్మాణంలో నాణ్యత ఏంటి? ఫ్లైఓవర్లు ఎక్కడ ఎందుకు కడుతున్నాం? ఇప్పుడు ఫ్లైఓవర్లు డబ్బులు వచ్చుతూనే ఏడబడతాడో ఫ్లైఓవర్లు కట్టేస్తుంటారు. ఆ ఫ్లైఓవర్లకు కనీసం సర్వీస్ రోడ్లు ఇవ్వరు. మీరు అడిక్మేట్ ఫ్లైఓవర్ ఉంది, అడిక్మేట్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు లేక జనం బాధపడుతున్నటువంటి ఉదాహరణ మనకు కనబడుతుంది. కొన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉంటాయి, ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఎవరు వాడరు. మీరు కనీసం అవి మురికి నీళ్లు చేరటానికి, అసాంఘిక కార్యకలాపాలకు కూడా మీకు కార్యక్రమం అయితే అండర్ రోడ్ బ్రిడ్జెస్ ఉంటాయి, అవి అసాంఘిక కార్యకలాపాలు కూడా ఉపయోగిస్తుంటారు. సో ఇలాంటి పరిస్థితి కాదు. ఎక్కడ ఏది అవసరం అనేది స్మార్ట్ థింకింగ్ ఉండాలి. స్మార్ట్ సిటీ కావాలంటే స్మార్ట్ థింకింగ్ ఉండాలి, స్మార్ట్ గవర్నెన్స్ ఉండాలి, స్మార్ట్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. సో ఇవాళ ఇంత మహానగరాలు డెవలప్ అయినా మీకు ఈనాటికి కూడా మన రాష్ట్రంలో, మన దేశంలో మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ సర్వీస్ అనే ఉద్యోగాలు లేరు. మీరు ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి జిహెచ్ఎంసీలో
కమిషనర్గా పనిచేస్తారు. మరి ఐటీడీఏలో గిరిజనాభివృద్ధికి ఉండే సవాళ్ళు వేరు, హైదరాబాద్ మహానగర సవాళ్ళు వేరు. మరి హైదరాబాద్లో ఉండే అర్బన్ డెవలప్మెంట్ కోసం ఒక స్పెసిఫిక్ సర్వీసెస్ లేవు మనకు. అందువల్ల ఈ మొత్తం వ్యవస్థలోనే సమూలమైన మార్పులు రావాలి. ఇలా వాటర్ ఎలొకేషన్ తీసుకోండి, మీరు హైదరాబాద్లో వాటర్ ఎలొకేషన్ తీసుకోండి. జూబ్లీ హిల్స్లో తలసరి నీరు ఎంత వస్తుంది ఒక పర్సన్కి ఒక డే? మీరు యాకుత్పురాలు ఎంత వస్తుంది చూడండి, కాపురాలు ఎంత వస్తుంది, చాలా తేడా కనబడుతుంది. మరి అందరూ హైదరాబాద్ నగర ప్రజలు అందరూ ఒకటే బిల్లులు కడతారు. మరి కొన్ని ప్రాంతాల్లో వాటర్ ఎక్కువ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో వాటర్ తక్కువ వస్తుంది. కారణాలు ఏంటి? అందువల్ల స్మార్ట్ సిటీని మనం ఆహ్వానించాలి. ప్రతి సిటీ స్మార్ట్ సిటీ కావాలి, ఏదో 20 సిటీలు 100 సిటీలే కాదు. తర్వాత ఇందులో ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ బాండ్స్ను విడుదల చేసి దాని ద్వారా సేకరించినటువంటి డబ్బుతో ఈ డెవలప్మెంట్ చేయబోతున్నారు. చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే మోడీ గారు భారీ ఎత్తున డబ్బులు ఇస్తే స్మార్ట్ అవుతారని. మోడీ గారు డబ్బులు ఇవ్వడం కాదు, మోడీ చాలా స్మార్ట్ మనిషి, డబ్బులు ఇస్తాడు. ఆయన ఇచ్చేది 10 రూపాయలు ఉంటే 90 రూపాయలు మిమ్మల్ని సంపాదించుకోమంటాడు. ఎట్లా సంపాదించుకోవాలంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ద్వారా మున్సిపల్ బాండ్స్ జారీకి గైడ్లైన్ తయారు చేస్తున్నారు. అంటే ప్రతి మున్సిపాలిటీ ఒక మున్సిపల్ బాండ్లు విడుదల చేయాలి. బాండ్లు విడుదల చేసి ప్రజల నుంచి డబ్బులు సేకరించాలి. మరి ఈ బాండ్ల పైన వడ్డీ కట్టాలి కదా, అస్సలు చెల్లించాలి కదా, మరి ఎన్నికలు వస్తుంది. అప్పుడు ఈ స్మార్ట్ సిటీస్ ప్రజలపైన స్మార్ట్గా పన్నులు వేయాలి. వేయకపోతే మున్సిపల్ బాండ్లు రిడీమ్ అయినప్పుడు వాటి డబ్బులు కట్టలేరు. అందువల్ల ఈ స్మార్ట్ సిటీ ప్రజలకు కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎంత పెంచబోతోంది, దీనిపైన ప్రభుత్వం బహిరంగంగా ప్రజలకు చెప్పాలి. అయ్యా మీరు స్మార్ట్ సిటీ అని సంతోషపడడమే కాదు, కాకినాడ స్మార్ట్ సిటీ, వైజాగ్ స్మార్ట్ సిటీ అయ్యాక మంచినీళ్ళకు ఛార్జెస్ ఇంత ఉంటాయి. మీకు ఇలా చూడండి, స్మార్ట్ రోడ్లు వచ్చినాక టోల్ గేట్లు ఎట్లా వాయిస్తున్నారో చూడండి. మీరు హైదరాబాద్ నుంచి మీరు యాదగిరిగుట్టకు పోండి, రోడ్డు పైన 80 రూపాయలు పెట్టి టోల్ గేట్ వసూలు చేస్తాడు. సో అంటే అర్థం ఏంటి? స్మార్ట్గా వాయింపు కూడా ఉంటుంది. ఈ స్మార్ట్గా వాయింపు ఎంత ఉంటుంది అనేది కూడా క్లారిటీ రావాలి. అందువల్ల అర్బన్ సర్వీసెస్కు కాస్ట్ ఎంత పెరగబోతోంది. అర్బన్ డెవలప్మెంట్లో ఈ కాస్ట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే సామాన్యుడు దాని నుంచి ఏలినేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇవన్నిటిపైన ఒక సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం. అయినా కూడా ఒక అభివృద్ధి అవుతుందన్నప్పుడు ఎవరైనా ఆహ్వానిస్తాం, మంచి ఆలోచనలను ఎవరైనా ఆహ్వానిస్తాం.